ఆయనకు ఉండమంటున్నాను. నేను ఆయన రారనో ఆయన చేయలేరనో ఆయన వల్ల కాదనో నేను చెప్పట్లేదు, అది నా పద్ధతి కాదు. బట్ అలాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆ అవకాశాలు వంగగీతకు ఉంటాయని నేను చెప్తున్నాను. వంగగీత గారు చంద్రబాబు నాయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ టార్గెట్ పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మీరు ఢీ కొట్టబోతున్నారు. ఒక రకంగా ఇది మీకు కూడా ఒక బిగ్ టాస్క్. ఆల్రెడీ మీ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మిథున్ రెడ్డి కానీ మిగతా నేతలందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంపై హైలీ ఫోకస్ చేసిన వాతావరణం. నిజంగా అంత గట్టి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారా ఈరోజు? అంటే ఒకటి అండి, ఇప్పుడు జనరల్గా ఎలా తెచ్చారంటే ఏదో అందరూ వచ్చేస్తున్నట్టు అందరూ చేసేస్తున్నట్టు ఇది చెప్తున్నారు. మీకు ఏ పార్టీ అయినా ఎలక్షన్ అప్పుడు ఇన్ఛార్జీలు వేయటం, లేకపోతే అబ్జర్వర్లు వేయటం, లేకపోతే వాళ్ళ కోఆర్డినేట్ కింద స్థాయిలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి గ్రూపులు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి పోటీ ఉంటుంది. అందరినీ సమన్వయపరచాలి, కార్యక్రమం ఎలా చేయాలి, నెగ్గడానికి ఏం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అన్నీ చెప్తారు. అలాగే సహజంగా మా పార్టీకి మిథున్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఈ 5 జిల్లాలకి ఉండడం వల్ల ఆయనే మా దగ్గరకు వచ్చి అన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. అలాగే మీరు మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరినీ వేశారు, మినిస్టర్ గారిని వేశారు, కన్నబాబు గారిని వేశారు, రాజా గారిని వేశారు, ఇవన్నీ వేశారని అందరూ ప్రచారమే తప్ప ఎవరు ఎలక్షన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ కావాలంటే రాజా గారికి మాకు పక్కన అనుబంధం ఉంది. తొండంగి మండలంలో ఫిషర్మెన్ ఉంటారు, కొత్తపల్లి మండలంలో ఫిషర్మెన్ ఉంటారు. కాబట్టి ఆ ఫిషర్మెన్ ఏరియాలో ఎవరెవరు ఎట్లాగా అనేది ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మంత్రిగా ఆయనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన మా పార్టీ ఎలా గెలవాలి, మా అభ్యర్థికి నాకు ఎవరు ఎలా సపోర్ట్ చేయాలి అనే పార్టీ పరంగా మాట్లాడతారు తప్ప మేము ఎవరినో ఓడించడానికి అనేది ప్రయత్నం చేయట్లేదు. మేము గెలవడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా ప్రధానమైన ఎజెండా. అంటే మరి పవన్ కళ్యాణ్ ఓడించి పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి కానుకిస్తారా? మేము గెలిచి కానుకగా ఇస్తామండి. మేమందరం కూడా మా నాయకులు మేము మా కింద నిజంగా గెలిచి కానుకగా ఇవ్వడం అంటే ప్రజలే అనుకుంటున్నారు కానుకగా ఇవ్వాలి. ఆయన ఒక్కసారి అవకాశం ఇమ్మని వచ్చి మా అందరినీ గౌరవంగా చూస్తున్నారు. మా అందరికి భరోసా వచ్చింది, ఇప్పుడు మా అందరికి ధైర్యం వచ్చింది, మాకు ఒక నమ్మకం వచ్చింది ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయని. తప్పకుండా ఈసారి మేము ఓటేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అంటే మనం చూసాం ప్రజారాజ్యంలో మీరు పోటీ చేశారు, పిఠాపురం నుంచి విజయం సాధించారు. కానీ అప్పుడు ప్రజారాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సినీ నటుడు చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు. బంగారు ఉషారాణి ఆమె విజయం సాధించారు అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా. మరి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఓడించి వంగాగీత సెన్సేషన్ సృష్టిస్తారా? నేను వంగాగీత జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో మా క్యాడర్ సహకారంతో గెలవటానికే మేము ప్రయత్నిస్తాం. మేము గెలుస్తాను